హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 77 పాయింట్ల నష్టంతో 81,374 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 24,717 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 154 పాయింట్ల లాభంతో 55,903 దగ్గర క్లోజ్ అయింది. మరలా ఒకరోజు బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసింది. నిఫ్టీ సెన్సెక్స్తో కంపేర్ చేస్తే ఈ రోజు కూడాను బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయితే, దానికి భిన్నంగా బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు టాప్ గెయినర్స్లో అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జ్యూమర్స్, జొమాటో, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలివర్ టాప్ గెయినర్స్లో ఉండగా, టాప్ లూజర్స్లో లిస్ట్లో ఈరోజు హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడాను 1.8% నుంచి 1% వరకు నష్టపోయినాయి అన్నమాట ఈరోజు ట్రేడింగ్లో. ఈరోజు బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే, ఈరోజు మిక్స్డ్ ట్రెండ్ చూసాం మనము బ్రాడర్ ఇండిసెస్లో. నిఫ్టీ 50 మార్నింగ్ అంతా బాగా నెగిటివ్గా ట్రేడ్ అయిన నిఫ్టీ 50 ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి స్లైట్గా రికవరీ అయ్యి 34 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. కానీ బట్ ఓవరాల్గా మార్నింగ్ సెషన్ అంతా కూడాను ఆల్మోస్ట్ 200 పాయింట్స్ 24,520 లెవెల్స్ వరకు నిఫ్టీ ఫాల్ అయ్యి, అక్కడి నుంచి అట్లీస్ట్ 11:30 తర్వాత నుంచి కొద్దిగా రికవరీ ఫేజ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో అదే మీరు అన్ని సెక్టార్స్లో కూడా చూడవచ్చు. అయితే మార్నింగ్ నుంచి కూడాను ఈరోజు నిఫ్టీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ పాజిటివ్గానే ట్రేడ్ అయినాయి. ఈరోజు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ పాజిటివ్గా స్ట్రాంగ్గా 0.8% స్ట్రాంగ్గా క్లోజ్ అయితే, నిఫ్టీ ఐటీ 0.7% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఓకే, 10 స్టాక్స్ ఉంటే నిఫ్టీ ఐటీలో 10 స్టాక్స్ ఉంటే 2 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 8 స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. సో నిఫ్టీ ఐటీలో ఆ నెగిటివిటీ అనేది ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఓకే, అమెరికాలో ఉన్న భయాలు, అమెరికా ఏదైనా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది అంటే మన ఐటీ ఇండస్ట్రీ కూడాను అది నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. దాని మూలంగా సో ఈరోజు మన నిఫ్టీ అనేది సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఈరోజు నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. సో మీరు చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సో ఈరోజు 0.6% పాజిటివ్గా మోయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 అది కూడాను ఆల్మోస్ట్ 1.2% పాజిటివ్గా. సో 61 స్టాక్స్ అవుట్ ఆఫ్ 100 స్టాక్స్ 61 స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయితే 39 స్టాక్స్ నెగిటివ్గా మూవ్ అయినాయి ఈరోజు స్మాల్ క్యాప్లో. సో ఓవరాల్గా మన పోర్ట్ఫోలియోస్, మీ పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నా పోర్ట్ఫోలియో ఆఫ్కోర్స్ ఒక స్పెసిఫిక్ స్టాక్ వల్ల నా పోర్ట్ఫోలియో అయితే ఈరోజు కూడా నెగిటివ్గానే ఉంది. బట్ మీ అందరి పోర్ట్ఫోలియోస్ మాత్రము ఏది స్మాల్ క్యాపు మిడ్ క్యాపు పాజిటివ్గా మూవ్ అయింది కదా ఈరోజు. సో మీ పోర్ట్ఫోలియో పాజిటివ్గా మూవ్ అయ్యి ఉండే అవకాశం మాత్రము ఉంది. ఓకే, ఇక నిఫ్టీ చార్ట్ విషయానికి వస్తే, ఈరోజు కూడాను ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఏర్పడింది. సో ఈరోజు మీరు విక్ చూస్తే కనుక విక్ చాలా లాంగ్ విక్ ఉంది. సో ఈరోజు లో వచ్చేసేసి 24,525 దగ్గర లో ఫామ్ చేసి అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో రికవరీ అవుతూ వచ్చింది నిఫ్టీ. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ ఈరోజు ఓపెనింగ్ వచ్చేసేసి 24,670 దగ్గర ఓపెన్ అయింది. ఎండ్ ఆఫ్ డే క్లోజింగ్ వచ్చేసరికి 24,716, నిన్నటికంటే 34 పాయింట్లు లోలో క్లోజ్ అయింది. కానీ బట్ కీ లెవెల్ మనకి ఇంతకుముందు ఏదైతే కీ లెవెల్ అనుకుంటూ ఉన్నామో 24,670, 24,680 ఆ కీ లెవెల్ కంటే అబోవ్ క్లోజ్ అయింది. 716 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఆ కీ లెవెల్ కంటే అబోవ్ క్లోజ్ అయింది. కాబట్టి మనము సపోర్ట్ చూడాలి, మనము నిఫ్టీకి సపోర్ట్ చూడాలి రాబోయే రోజుల్లో అంటే కనుక 24,500. సో ఈ 24,500 లెవెల్స్ దగ్గర ఈ మధ్యకాలంలో ఎక్కువ సార్లు సపోర్ట్ తీసుకుంటూ వస్తుంది నిఫ్టీ. కాబట్టి మనము నిఫ్టీకి సపోర్ట్ చూడాలంటే 24,500 లేదంటే 24,470 మనం ఇంతకుముందు ఏదైతే వాల్యూ లైన్ డ్రా చేసుకున్నామో అది స్టిల్ వ్యాలిడ్ అవుతుంది. 24,480 నుంచి 24,500 అనేది అది స్టిల్ వ్యాలిడ్ లైన్ అవుతుంది. ఓకే, అది సపోర్ట్ విషయానికి వస్తే. అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే 716 దగ్గర ఉంది. ఓకే, ప్రస్తుతం 716 దగ్గర ఉంది. మనకి అప్ సైడ్ మూవ్ అయితే, ఏదైనా డెసిసివ్గా అప్ సైడ్ మూవ్ అయితే మళ్ళీ 24,930 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సో ఈ రేంజ్ బౌండ్గానే నడుస్తుంది నిఫ్టీ, ఇంకా కూడాను రేంజ్ బౌండ్.
బట్ కాకపోతే లోయర్ సైడు ఎక్కువ క్లోజ్ అవ్వట్లేదు. అంటే 24,500 ఆ నియర్ బై క్లోజ్ అవ్వట్లేదు, 24,600 అండ్ అబోవ్లోనే క్లోజ్ అవుతూ ఉంది. కాబట్టి మనకి అప్పర్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మనకి ఈ వారాంతానికి మనకి ఆర్బీఐ రేట్ కట్ డెసిషన్ అనేది ఎంపీసీ మీటింగ్, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ ఉంది ఈ వీక్లో. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈరోజు ట్రేడింగ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈరోజు ఇండియా విక్స్ పెరిగింది. ఓకే, ఏది మన నిఫ్టీ సెన్సెక్స్ మార్నింగ్ అవర్స్లో చాలా ఎక్కువ పడ్డాయి, దానికి అనుగుణంగానే ఇండియా విక్స్ అనేది పెరిగింది. కాకపోతే మన రికవరీ అయింది, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ రికవర్ అయింది, బట్ ఆ మోతాదులో ఇండియా విక్స్ రికవర్ అవ్వలేదు. దాంతోపాటుగా ఇంకొకటి చిన్నది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సెన్సెక్స్ ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్ వచ్చేసేసి సుమారుగా 1100 అంటే పిఈ సిఈ రెండు యాడ్ చేస్తే 1100 పాయింట్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే రేపు కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది రేపు. ఆ సెన్సెక్స్లో ఉండే వాలటిలిటీ నిఫ్టీలో కూడాను రేపు ప్రభావితం చూపించే అవకాశం ఉంది. కాబట్టి మీరు నిఫ్టీలో కనుక ఏదైనా ట్రేడ్ చేస్తూ ఉంటే ఆ వాలటిలిటీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ట్రేడ్ చేయండి. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, ప్రతి సెన్సెక్స్ ఎక్స్పైరీలో కూడాను ఈ వాలటిలిటీ మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము. ఓకే, కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొనే మీరు రేపు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఏది నిఫ్టీ ఎక్స్పైరీకి కానీ సెన్సెక్స్ ఎక్స్పైరీకి కానీ మీరు ట్రేడ్ తీసుకుంటే కనుక ఆ వాలటిలిటీని దృష్టిలో పెట్టుకొనే మీరు ట్రేడ్ తీసుకోండి. అట్లానే మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మీకు ఈ ఫ్లాగ్ ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయింది. 30th మే వచ్చేసేసి 55,700 కంటే అబోవ్ లెవెల్స్ క్లోజ్ అయింది కదా. సో మనం దాన్ని బట్టి మనం ఏమి డిసైడ్ అయ్యామంటే ఇది అప్ సైడ్ మూవ్ అవకాశం ఉందని చెప్పుకున్నాము. అట్లానే ఈరోజు కూడాను బ్యాంక్ నిఫ్టీ 55,900 లెవెల్స్లో క్లోజ్ అయింది. సో ఇది ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ బ్రేక్అవుట్ రేపు కూడాను 55,700 అండ్ అబౌవ్ లెవెల్స్లో కనుక క్లోజ్ అయితే రేపు కూడాను ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మనం. ఆ తర్వాత అప్ సైడ్ లెవెల్సే మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అది అన్చార్టెడ్ జోన్లోకి ఎంటర్ అవుతుంది ఇక. ఎందుకంటే 55,700 కంటే అబౌవ్లో క్లోజ్ అవ్వలేదు, ఒక్కసారి ఫస్ట్ టైం క్లోజ్ అయింది కాబట్టి అది అన్చార్టెడ్ జోన్లో క్లోజ్ అయింది. సో అన్చార్టెడ్ జోన్లో క్లోజ్ అవ్వటం వల్ల మనకి నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్ అంటే 56,700. ఓకే, ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసేసి 56,700, ఆ తర్వాత 57,800 అంటే 58,000 వరకు మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ పరంగా. ఏది రేపు ఏదైనా ఆర్బీఐ మానిటరీ పాలసీలో కనుక ఏదైనా పాజిటివ్, ఇప్పుడు 0.25% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేట్ కట్. ఒకవేళ 0.5% కనుక రేట్ కట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్బీఐ కనుక మనకి ఇస్తే అప్పుడు ఒకసారి జంప్ ఇచ్చేస్తుంది. ఓకే, హెవీ జంప్ వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సిఏ సెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 55,900 ఆ లెవెల్స్ క్లోజ్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ 55,700 అనేది మనకి స్ట్రాంగ్ ఇమీడియట్ సపోర్ట్ అవుతుంది. ఆ తర్వాత చూస్తే 55,500. సో 55,700 నుంచి 55,500 ఈ జోన్ అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, అదే అప్ సైడ్ చూస్తే మనకి 56,100 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది క్రాస్ చేస్తే కనుక 56,800. సో 56,800 వరకు మరలా ట్రావెల్ చేసే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. ఓకే, ఇది 56,100 క్రాస్ చేయగలిగితే 56,800 వరకు వెళ్తుంది. అదే సపోర్ట్ విషయానికి వస్తే 55,700 మనం గమనించాల్సింది, తర్వాత 55,500. ఓకే, సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనం ఒక స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాము. రోజుట్లానే మనం ఒక స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ యాక్సిస్ బ్యాంక్. ఓకే, యాక్సిస్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు ఏదైతే ఫ్లాగ్ ప్యాటర్న్ చూసారో బ్యాంక్ నిఫ్టీలో సేమ్ కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది పోల్ కింద, సో ఇది ఫ్లాగ్ కింద. ఓకే, సో ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ ఏర్పరిచింది. సో ఇప్పుడు మనము దీంట్లో లెవెల్స్ చూడాల్సింది. ఇప్పుడు దీని గురించి మనము ఫండమెంటల్లీ ఇది స్ట్రాంగ్ స్టాక్. సో మీకు screener.inలో చూడాలి యాక్సిస్ బ్యాంక్ గురించి అంటే ఒక్కసారి screener.inలో చూసి మరలా ఒకసారి చార్ట్ లెవెల్స్ అని అబ్జర్వ్ చేద్దాం. దీని మార్కెట్ క్యాపిటలైజేషను 3,70,000 కోట్లు.
దీని ఆర్ఓఈ 16.4, దీని స్టాక్ పిఈ వచ్చేసి 13.2. ఇది ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వన్ ఆఫ్ ద బెటర్ బ్యాంక్. దీని బుక్ వాల్యూ కూడాను 600 రూపీస్, అంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్. ఓకే, అంటే డబుల్ ద బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది ఇది మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి విషయానికి వస్తే. దీని ఫేస్ వాల్యూ 2 ఉంది, హై వచ్చేసి 1340 ఉంది, లో 934. సో దీని రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే మనము రీసెంట్ క్వార్టర్లో, మార్చ్ ఎండింగ్ క్వార్టర్లో 32,452, అంతకుముందు క్వార్టర్ కంటే కూడాను స్లైట్ ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు. ఓకే, సో దీని ఓవరాల్ గ్రోత్, సో మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూస్తే మార్చ్ 2022 నుంచి 25కి, అంటే 3 years స్పాన్లో సో ఆల్మోస్ట్ డబుల్, 18,000 crores ఉండే దీని రెవెన్యూ 33,000కి తీసుకొచ్చేసేసారు. ఓకే, అంటే ఆల్మోస్ట్ డబుల్. ఆఫ్ కోర్స్ ఆ విధంగానే ప్రైస్ కూడాను, మన స్టాక్ ప్రైస్ కూడాను ఆ విధంగానే ఇంక్రీజ్ అయింది అనుకోండి. బట్ స్టిల్ మనము ఓవరాల్గా చూడాలి అంటే, సో మీకు 2022లో మార్చ్లో చూస్తే దీని ప్రైస్ వచ్చేసి 700, మార్చ్లో చూడాలంటే 800 ఉంది. సో ఇప్పుడు 1200 ఉంది, 1195. బట్ దీని రెవెన్యూ మాత్రము ఆల్మోస్ట్ 80-90% ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఓవరాల్గా దీని ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. సో యాక్సిస్ బ్యాంకు గ్రోత్ పాత్లో ఉంది, దీని ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. ఇక్కడి నుంచి ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఇది అప్రాక్సిమేట్గా 25% to 30% పాజిటివ్ అవుట్కమ్ ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మేబీ 12 months to 18 months టైంలో, 1.5 years టైంలో మీకు సాలిడ్గా ఇది నిఫ్టీ స్టాక్. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా లిస్ట్ అయి ఉంది, బ్యాంక్ నిఫ్టీలో కూడాను కాంపోనెంట్ ఇది. సో కాబట్టి ఇది కాన్ఫిడెంట్గా మనము ప్రతి డిప్లో కూడాను మనం బై చేసుకోదగ్గ స్టాకు. సో దీని ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేసుకోవాలి. సో మనం ఆ లెవెల్స్ కనుక మనం అబ్జర్వ్ చేయాలి అంటే ప్రస్తుతం రీసెంట్ లో వచ్చేసి 1151. ఓకే, దీని రీసెంట్లో మనం మార్క్ చేసుకుందాము. రీసెంట్ లో వచ్చేసేసి 1150 వేసుకోండి. ఓకే, 1150. సో ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 1190 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీని రీసెంట్ హై వచ్చేసి 1234. ఓకే, మనం చూడాల్సింది ఈ 1230 నుంచి 1150, ఈ 80 రూపాయల రేంజ్లో ఇది కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఎక్కువ సార్లు మీరు చూస్తే కనుక ఆ రేంజ్లోనే ఎక్కువ శాతం, మీరు ఇక్కడ కన్సాలిడేషన్ పాయింట్ చూస్తే ఎక్కువ శాతం ఆ రేంజ్లోనే 1150 నుంచి 1230 రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది. మీకు ఏదైనా డిప్ కనుక వచ్చి 1150, 1160 లెవెల్స్ కనుక డిప్ అయితే, ఏదైనా డిప్ లాంటిది వస్తే మీరు అక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒక పాయింట్. రెండో పాయింట్, మీకు 1230 క్రాస్ చేస్తే, అంటే ఈ కన్సాలిడేషన్ రేంజ్ కనుక క్రాస్ చేసి అబవ్ మూవ్ అవ్వగలిగితే అది బ్రేక్అవుట్ కింద తీసుకోవాలి మనం. ఓకే, సో ఈ 1230 కనుక క్రాస్ చేసి, ఓకే ఇప్పుడు డిప్ అయితే తీసుకోవచ్చు. 1150, 1160 లెవెల్స్కి వస్తే డిప్ అయితే తీసుకోవచ్చు. కానీ డిప్ అవ్వకుండా అప్ సైడ్ వెళ్తే 1230 క్రాస్ చేయాలి. 1230 క్రాస్ చేస్తే అది బ్రేక్అవుట్ కింద తీసుకుంటాం మనం. బ్రేక్అవుట్ తీసుకొని సుమారుగా మీకు 1300, 1350 ఆ టార్గెట్ని పెట్టుకోవచ్చు. 1230 దగ్గర మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేసి 1350 వరకు మీరు టార్గెట్ పెట్టుకొని ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. లేదు మీరు లాంగ్ టర్మ్కి ఉండాలి అంటే దీని టార్గెట్స్ సుమారుగా ఇక్కడి నుంచి, ఈ రేంజ్ నుంచి కనీసం 30% మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక 300 to 330 పాయింట్స్ ఇక్కడి నుంచి, అంటే ఆల్మోస్ట్ 1500 వరకు ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇది లాంగ్ టర్మ్కి. ఓవరాల్గా మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రేపటికి లెవెల్స్ చూసాము. సో రేపు ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇండియా విక్స్ చాలా వాలిటిలిటీగా మూవ్ అయింది. అట్లానే మన ఇండెక్సెస్ కూడాను, నిఫ్టీ, సెన్సెక్స్ బాగా లోయర్ సైడ్గా మూవ్ చేశారు మార్నింగ్ అవర్స్లో. దాంతోపాటుగా ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్, సెన్సెక్స్కి సంబంధించి ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్ వచ్చేసి వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 1100 రూపీస్ ఉంది. అంటే 1100 పాయింట్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంది రేపు మార్నింగ్. గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మీరు రేపు ట్రేడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ట్రేడ్స్ తీసుకోండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.
అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.